Telangana as a secretary of this wonderful land of Telangana, and నేను ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత 1996లో ఐ ఫినిష్ మై ఇంజనీరింగ్. అది అయిపోయిన తర్వాత విద్యార్థుల మధ్యలో పనిచేయాలని తీర్మానం చేసుకుని నా కెరీర్ మార్చుకొని 99 నుంచి ఐఎమ్ వర్కింగ్ ఇన్ దిస్ మినిస్ట్రీ ఫర్ ద పాస్ట్ 20 years. దిస్ ఇస్ మై 20th year ఆఫ్ వర్కింగ్ ఇన్ ద మినిస్ట్రీ, ఇన్ ద ఫుల్ టైమ్ మినిస్ట్రీ. సో ఈరోజు మాట్లాడుతామంది ప్రభు మనకు మరొక అవకాశాలు, 20 సంవత్సరాలు ఇటువంటి అవకాశాలు దేవుడు కొన్ని వేల అవకాశాలు ప్రభు ఇచ్చింది. దాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లించుకుంటా ఉన్నాను. ఐ వాంట్ స్టిల్ భయపడ మాట్లాడిన క్వశ్చన్ కానీ ఇట్స్ వెరీ సింపుల్, రైట్? ఒకసారి ఒక యంగ్ పర్సన్ హాలిడేస్కి ఇంటికి వెళ్ళిండు, ఇంజనీరింగ్ చదువుతూ ఇంటికి వెళ్ళిండు. ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉన్న విలేజ్ వాళ్ళతో అందరితో మాట్లాడుకుంటాను. నాకు చాలా బాగా జ్ఞానం సంపాదించుకున్నాను, నేను చాలా జీనియస్ అంటా ఉన్నాను. అంటే ఉంటే ఆ విలేజ్ వాళ్ళందరూ కూడా కూర్చోబెట్టి, బాబు నీ వయసు చూస్తేనేమో 20 years కూడా లేవు, అప్పుడే అంత జీనియస్ ఎట్లా అయిపోయినావు నువ్వు అంటే, మరి అదే మరి సిటీ పై చదువుకుంటే అట్లే ఉంటుంది అని అన్నట్టు. ఈ సాయంత్రం కావాలంటే మీటింగ్ పెట్టండి, ఒక టెంట్ వేయండి, ఇట్లా 2 కుర్చీలు వేయండి, మీరు ఒకరు తీసుకురండి, నేను ఒకటి ఒకసారి సింగిల్ గా చూద్దాం ఇద్దరులో ఎవరో తెలుసుకోవాలి. మన విలేజ్ లో ఉంటే ఒకటే ఒక ఉండాలి జీనియస్. సరే ఆయన ఒక ఓల్డ్ మ్యాన్ పట్టుకొచ్చారట, ఆయనకి 70 years ఉంది. ఆయన పాపం వచ్చి మైక్ తీసుకొని, బాబు నాకు అసలు జ్ఞానం లేదు, ఎవరన్నా ఏమైనా సలహా అడితే చెప్తా, అంత తప్ప నాకు అంత జ్ఞానం లేదు, ముందే ఒప్పేసుకుంటాను. దాంతో 9% ఇక ఫుల్ గ్రౌండ్ క్లియర్ అయిపోయి చేసాము, ఆయన ముందే ఒప్పేసుకోడు. కాబట్టి ఈ ఊర్లో నేను ఒక్కటే జ్ఞానవంతుడు, అది కూడా నేను ప్రూవ్ చేసుకుంటా కావాలంటే అని చెప్పి మొత్తానికి ప్రూవ్ చేసుకోవాలని మనోడు ప్రయత్నం చేసి, ఇక మనోడు ఏం చేసిందంటే ఒక మంచి బ్లాక్ బ్యాగ్ పట్టుకొచ్చింది ఆల్రెడీ. ఆ బ్లాక్ బ్యాగ్ మీద ఒక బ్లాక్ క్లాత్ వేసి, ఆ బ్లాక్ క్లాత్ వేసి అంకుల్కి ఒక ఎంటీ హ్యాండ్ చూపించి, చూడండి చేతిలో ఏం లేదు కదా, చూడండి మ్యాజిక్ అని, ఆ బ్యాగ్ లో పంపించి పంపించి మొత్తం ఏదో పట్టుకున్నాడు, ఇటు అవుతుంది పట్టుకొని మెల్లగా చేయి బయటికి తీసి ఆ క్లాత్ అట్లనే పెట్టి అంకుల్ చూపిస్తూ, అంకుల్ నా చేతిలో ఏముందో మీరు చెప్పాలి అన్న. అంటే విలేజ్ వాళ్ళందరూ అడిగిస్తారు, బాబు చేతిలో ఏదో పట్టుకొని పైన ఏమో బ్లాక్ క్లాత్ వేసి చేతిలో ఏముంది చెప్తే నువ్వే జ్ఞానవంతులు అంటే దిస్ ఇస్ రాంగ్ వే ఆఫ్ ఆస్కింగ్ ద క్వశ్చన్ అన్నాడు. లేదు సార్, ఇఫ్ యువర్ జీనియస్ యూ హ్యావ్ టు ఆన్సర్ అన్నాడు. అప్పుడు ఓల్డ్ మ్యాన్ చాలా జాగ్రత్తగా చేతికి వెళ్ళి చూస్తున్నాడు, ఆ చెయ్యి లైట్ గా షేక్ అవుతుంది. షేక్ అవుతుంటే ఓల్డ్ మ్యాన్ అర్థమైపోయింది ఏమని అంటే, యంగ్ మ్యాన్, ఐ బిలీవ్ దట్ యు ఆర్ హోల్డింగ్ ఎ బర్డ్ ఇన్ యువర్ హ్యాండ్. మీ చేతిలో చిన్న పక్షి, చిన్న పిట్ట ఉన్నది అనుకుంటాను నేను అన్నాడు. ఎగ్జాక్ట్లీ సార్, భలే చెప్పింది సార్ మీరు, అసలు డౌట్ లేకుండా ఫస్ట్ దాని చెప్పేసి మీరు చాలా జీనియస్ సార్ అంటే అందరు క్లాస్ పడుతున్నారు. అప్పుడు యంగ్ పర్సన్ అంటే కదా, అప్పుడే కదా సార్ పండుగ చేసుకోవాల్సిందే, పండుగ చేసుకోవాలంటే ఇంకో ప్రశ్న ఉన్నది, ఆ ప్రశ్నకి ఆన్సర్ చేస్తే అప్పుడు మీరు గెలిచినట్టు అన్నట్టు. ఏం బాబు ఇంకో ప్రశ్న అంటే, సార్ do you think that the bird which I'm holding in my hand is dead or alive? ఈ పక్షి బతుకుందా చచ్చిపోయిందో నువ్వు చెప్పాలి. ఇప్పుడు ఈ ఓల్డ్ మ్యాన్ ఆ పక్షి చచ్చిపోయింది అని అనుకోండి, వాస్తవానికి ఆ పక్షి బతికే ఉంది కాబట్టి బతికింది అని చూపిస్తాడు, దాంతో అంకుల్ ఓడిపోతాడు. అట్లా కాకుండా అంకుల్ గారు ఆ పక్షి బతికే ఉంది అని అనుకోండి, బతుకుందా సార్, అవునా సార్ అని ఆ మాట ఈ మాట చెప్పి దాన్ని పీక పిసి చచ్చిపోయిందా అని చూపిస్తాడు. సో ఇన్ ఐదర్ వే దిస్ ఓల్డ్ మ్యాన్ ఇస్ ఇన్ ప్రాబ్లం. నౌ టెల్ మీ, ఇఫ్ యు ఆర్ జీనియస్, ఈజ్ అ బర్డ్ డెడ్ ఆర్ ఈజ్ అ బర్డ్ అలైవ్? చచ్చిపోయిందా బతుకుందా? క్వశ్చన్ అంత ఈజీగా అనేది, ఎక్కువసేపు ఆలోచిస్తే ఆన్సర్ రాదు, తక్కువ చెప్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇలా చాలా సింపుల్, ఈజ్ అ బర్డ్ అలైవ్ ఆర్ ఈజ్ అ బర్డ్ డెడ్? ఏం చెప్పినా ప్రాబ్లమే. అంకుల్ చాలా తెలియ చెప్పిన ఆన్సర్ ఏం తెలుసా? యంగ్ మ్యాన్, ది ఆన్సర్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. దీని జవాబు నీ చేతిలోనే ఉన్నది. దాన్ని నువ్వు చంపాలంటే చంపేస్తావు, దాన్ని బతికేయాలనుకున్నా కూడా నువ్వు బతికేయగలుగుతావు. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ వాట్ యూ చూస్. ఇఫ్ యూ చూస్ లైఫ్, యూ విల్ గెట్ లైఫ్. ఇఫ్ యూ చూస్ డెత్, యూ విల్ గెట్ డెత్. Ultimately, it all depends upon what you choose. Friend, the message of Christmas this evening is extremely simple. It's a message of life. It's a message of abundant life. And it's a message of eternal life. ఇది జీవానికి సంబంధించింది, సమృద్ధమైన జీవితానికి సంబంధించింది, నిత్య జీవానికి సంబంధించింది. అయితే ఆ జీవం ఎక్కడ ఉంది అంటే నీ చేతిలోనే ఉన్నది. నాకు ఇచ్చిన 30 minutes లో ఐ విల్ ప్రూవ్ మై ఫ్రెండ్ దట్ లైఫ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఆయన చూస్ చేసుకోవాల్సింది ఎవరు అంటే, ఎవరికి వాళ్ళమే చూస్ చేసుకోవాలి. ఎవరికి వాళ్ళమే వీ హ్యావ్ టు మేక్ ఎ కమిట్మెంట్.
ఎవరికి వాళ్ళమే, ఎస్ ఐ వాంట్ లైఫ్, ఎస్ ఐ వాంట్ అన్ అబండెంట్ లైఫ్, ఐ వాంట్ టు లివ్ ఫర్ ఎవర్. నిత్యముని జీవించాలన్న ఆశ మాలో ఉందా లేదా అనేది అది మీరే చూస్ చేసుకోవాలి. నాకు 17 years ఏజ్ ఉన్నప్పుడు somebody gave me this wonderful challenge. ఫ్రెండ్స్, చాలా వైజ్ గా దేవుని దయ వల్ల I have chosen life, and therefore this evening I'm standing before you to share the wonderful good news of the Lord Jesus Christ. ఫ్రెండ్స్, మనందరికీ ఉన్న ఆశ ఏంటిదంటే మనం జీవించాలని ఆశపడతాం. అందరికీ ఉన్న ఆశ ఏంటిదంటే సమృద్ధిగా మనం జీవించాలని ఆశపడతాం. అవసరమైతే ఇంకా కొన్ని సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసుకోవాలని మనం ఆశపడతాం. కానీ మనం ఆలోచిస్తా ఉంటే, చరిత్ర గురించి మనం చూస్తూ ఉంటే, ఈ భూలోకంలో అందరూ మనం ఆలోచించినప్పుడు ఒకే ఒక వ్యక్తి చనిపోవడానికి ఈ లోకానికి వచ్చారు. మనం అందరం కూడా జీవించాలని ఆశపడతా ఉంటే, ఏ యేసుక్రీస్తు ప్రభు వారి బర్త్డే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామో ఆ యేసుక్రీస్తు ప్రభు వారి చాయిస్ ఏంటిది అంటే, ఈ లోకానికి ఎందుకు వచ్చారు యేసుక్రీస్తు ప్రభు వారు అంటే, ఆయన వచ్చింది ఒకటే ఒక పర్పస్. ఆ పర్పస్ ఏంటిదంటే టు డై. ఆయన చనిపోగలడానికి యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చినట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఫ్రెండ్స్, మనం అందరం జీవించాలని ఆశ యేసుక్రీస్తు ప్రభు వారికి ఏంటిదంటే తన ప్రాణాన్ని అర్పించాలనేటువంటి ఆశతోని యేసు ప్రభు వారి లోకానికి తాను వచ్చినట్టుగా మనం గుర్తుపెట్టుకుంటా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఫస్ట్ లో నుంచి కూడా చెప్తే మాట ఏంటిదంటే, నేను ఈ లోకానికి ఎందుకు వచ్చానంటే సేవ చేయించుకోవడానికి రాలేదు, కానీ సేవ చేయడానికి వచ్చాను. అనేకులకు బదులుగా నా ప్రాణాన్ని క్రైదనంగా పెట్టగలడానికి ఈ లోకానికి వచ్చానని యేసుక్రీస్తు ప్రభు వారు తన మరణాల గురించి కంటిన్యూస్ గా వచ్చి దగ్గర నుంచి టాకింగ్ అబౌట్ హిస్ డెత్ ఆన్ ద క్రాస్. యేసు ప్రభు వారి శిష్యులు ఉన్నారు, మత్తయి, మార్క్, లూకా, యోహాను. ఈ 4 సువార్థికులు కూడా యేసుక్రీస్తు ప్రభు వారి చరిత్రని బైబిల్లో రాశారు. వారు రాసిన పుస్తకంలో 3/4 ఆఫ్ దర్ బుక్, 3/4% బుక్ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి మరణాన్ని గురించి వాళ్ళు ఎక్కువగా రాసినట్టుగా మనం చూస్తాం. ఫ్రెండ్స్, యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట చెప్పాలంటే, ఈ క్రైస్తవత్వానికి సెంట్రల్ సింబల్ అయింది ఏంటిది ఈ 2000 సంవత్సరాలు అంటే, చాలా మంది ఒక ఫిగర్ ని ప్రపోజ్ చేశారు, ఒక బొమ్మని ప్రపోజ్ చేశారు. అదేంటిదంటే, కొద్దిమంది ఏమన్నారంటే క్రైస్తవత్వానికి సెంట్రల్ సింబల్ ఏం కావాలి అంటే ఒక పశువుల తొట్టి అయితే బాగుంటుంది అనుకున్నారు. పశువుల తొట్టి దేని గురించి మాట్లాడుతా ఉంది అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠమని చెప్పే గొప్ప దేవాది దేవుడు మానవుడిగా ఈ లోకానికి ప్రవేశించి కన్య మరియ గర్భాన జన్మించి పాపము లేకుండా ఈ లోకం ప్రవేశించినప్పుడు, బాలుడైన యేసుగా ఉన్నప్పుడు ఆ బాలుడిని తీసుకుపోయి ప్లేస్ లేని పరిస్థితుల్లో పశువుల తొట్టిని క్లీన్ చేసి దానిలో పడుకోబెట్టారు యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి అటువంటి పశువుల తొట్టి ఏం కావాలి అంటే క్రైస్తవత్వానికి సెంట్రల్ సింబల్ అవ్వాలి అని కోరుకున్నారు. కానీ పశువుల తొట్టి దేని గురించి మాట్లాడుతా ఉంది అంటే, ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ద ఇన్కార్నేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక శరీరధారి గురించి మాట్లాడుతూ ఉంది, కానీ అది ఎప్పుడు కూడా క్రైస్తవత్వానికి సింబల్ అవ్వలేదు. కొద్దిమంది ఏమన్నారంటే ఒక బెంచ్ పెడదాం అన్నారు, కార్పెంటర్స్ బెంచ్. దేనికోసం అంటే యేసు ప్రభు వారు 30 years వయసు వచ్చే వరకు కూడా హీ వాజ్ వర్కింగ్ ఆన్ కార్పెంటర్స్ బెంచ్. కానీ కార్పెంటర్స్ బెంచ్ దేని గురించి మాట్లాడుతుంది అంటే, కార్పెంటర్స్ బెంచ్ ఇస్ టాకింగ్ అబౌట్ ద డిగ్నిటీ ఆఫ్ మాన్యువల్ లేబర్. మనం చేసిన ఏ పని కూడా దేవుడి దృష్టిలో అంగీకారమైనట్టుగా కనబడుతూ ఉంది, కానీ ఆ యొక్క కార్పెంటర్స్ బెంచ్ ఎప్పుడు కూడా క్రైస్తవత్వానికి సింబల్ అవ్వలేదు. కొంతమంది ఏమన్నారంటే, లెట్ us propose a bowl of water and a towel అన్నారు. ఈ బౌల్ ఆఫ్ వాటర్ టవల్ ఏంటిది అంటే, యేసు ప్రభు వారు ఒకసారి శిష్యులతో కలిసి భోజనానికి వెళ్ళినప్పుడు ఎవరు కూడా కాలు కడుక్కొని వచ్చి భోజనం చేస్తారు. యేసు ప్రభు వారు వెంటనే అవకాశం సద్వినియోగపరచుకొని ఒక బౌల్ ఆఫ్ వాటర్ తీసుకొచ్చి శిష్యుల పాదాల దగ్గర కూర్చొని ఆ పాదాల మీద నీళ్లు పోసి ఆ మురికి పాదాలను కడిగి ఆ టవల్తో తుడుస్తా ఉంటే శిష్యులను చూసి తట్టుకోలేక, ప్రభా నువ్వేంటి ప్రభా, దేవుడు వెళ్ళి కూడా మా పాదాలు కడుగుతున్న ప్రభా అంటే, ప్రభు అన్న మాట ఏంటిదంటే, యు కాల్ మీ యాజ్ మాస్టర్, నన్ను మీరు మాస్టర్ అని పిలుస్తారు. కాబట్టి అటువంటి మాస్టరే వచ్చి మీ సేవ చేస్తున్నప్పుడు మీరు ఒకరికొకరు సేవ చేయాలని యేసు ప్రభు వారు చెప్పారు. కానీ అటువంటి బౌల్ ఆఫ్ వాటర్ కానీ ఆ బెంచ్ కానీ ఎప్పుడు కూడా క్రైస్తవత్వానికి సింబల్ అవ్వలేదు. క్రైస్తవత్వానికి సింబల్ అయింది ఏంటిది అంటే, ఇట్స్ ద క్రాస్ ఆన్ విచ్ జీసస్ క్రైస్ట్ హస్ డైడ్. యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయినటువంటి ఆ సిలువనే క్రైస్తవత్వానికి సెంట్రల్ సింబల్ అంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రాస్ దేని గురించి మాట్లాడుతుంది అంటే, క్రాస్ టాక్స్ అబౌట్ షేమ్, క్రాస్ టాక్స్ అబౌట్ పనిష్మెంట్, క్రాస్ టాక్స్ అబౌట్ ద వ్రాత్ ఆఫ్ గాడ్. అటువంటి భయంకరమైనటువంటి మరణానికి, శాపగ్రస్తమైన మరణాన్ని గురించి ఈ సిలువ మాట్లాడుతూ ఉంటే, అటువంటి సిలువని క్రైస్తవత్వానికి సెంట్రల్ సింబల్ అయినట్టుగా మనం జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. ఫ్రెండ్స్, అటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఆ భయంకరమైన సిలువలో చనిపోయి అని చెప్తున్న మాట ఏంటిదంటే, నా మరణమే మీ అందరికీ కూడా జీవము అని ప్రభు చెప్తా ఉంటాడు. Friends, the death of Jesus Christ can bring life to us. మనం ఆశిస్తున్నటువంటి ఆ జీవితము, ఆ లైఫ్, ఆ అబండెంట్ లైఫ్, ఆ ఇటర్నల్ లైఫ్ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణాన్ని మీద, ఆయన పునరుద్ధానం మీద ఆధారపడి ఉన్నదని చెప్పగలడానికి ఏ మాత్రం కూడా సందేహం లేదు. ఇందాక మన ఫ్రెండ్ జైకల్ తన టెస్టిమనీ చెప్పుకుంటూ చివరిలో ట్యాగ్ లైన్ పెట్టిపోతా ఉన్నాడు. ఏంటి ట్యాగ్ లైన్ తన జీవితానికి అంటే, దేవుని యొక్క ప్రేమ. దేవుని యొక్క ప్రేమ గురించి తను మాట్లాడుతున్నాడుగా చూస్తాం. ఫ్రెండ్స్, మానవుని గురించి మనం అందరం కూడా ఆలోచిస్తూ ఉంటే, మానవుడిగా మన అందరికీ కూడా అట్లీస్ట్ 3 డిజైర్స్ మన అందరిలో కనపడతా ఉంది.
ఫస్ట్ డిజైర్ ఏంటిదంటే వీ హ్యావ్ ఎ డిజైర్ అబౌట్ ట్రాన్సెండెన్స్, అంటే మన పైన దేవుడు తెలుసుకోవాలని ఆశ మనలో ఉన్నది. సెకండ్ ఇంపార్టెంట్ డిజైర్ మానవులకు ఉన్నది ఏంటిదంటే ఇట్స్ అ సాటిస్ఫాక్షన్. మనకి ఏం చేసినా కూడా అల్టిమేట్ గా వీ నీడ్ టు హావ్ సాటిస్ఫాక్షన్ మనం నమ్ముతా ఉంటాం, దానికోసం మనం ఏమైనా చేస్తూ ఉంటాం. మూడోది ప్రాముఖ్యమైనటువంటి డిజైర్ ఏంటిదంటే వి ఆల్ వాంట్ టు చేంజ్, మనం అందరం కూడా మారాలి అని కోరుకుంటాం. సో 3 ఇంపార్టెంట్ డిజైర్స్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ఇక్కడ కూర్చొని మీ అందరిలో కూడా, నాలో కూడా, మన అందరిలో కూడా కాబట్టి డిజైర్స్ ఏమున్నాయి అంటే, నెంబర్ 1 మన పైన దేవుడు తెలుసుకోవాలని ఆశ మనలో ఉంది. నెంబర్ 2 మనకు సాటిస్ఫాక్షన్, అల్టిమేట్ సాటిస్ఫాక్షన్ మనకి ఏమి ఇస్తుందమ్మా అని దాని గురించి ఆలోచన మనకు ఉన్నది. మూడోది చేంజ్, అంటే మనం మారాలి అంటే ఆశ మన అందరిలో కూడా చాలా స్పష్టంగా ఉన్నది. ఈ 3 విషయాల గురించి ఆలోచన చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు హౌ యూ కెన్ అడ్రస్ ఆల్ దిస్ 3 ఇంపార్టెంట్ లాంగింగ్స్, ఆల్ దిస్ 3 ఇంపార్టెంట్ క్వెస్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ని యేసు ప్రభువారు ఏ విధంగా అడ్రస్ చేస్తున్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాక్ అబౌట్ ట్రాన్సెండెన్స్. ట్రాన్సెండెన్స్ అంటే అర్థం ఏంటంటే ఏ గాడ్ హూ ఈస్ అబోవ్ us, మన పైన దేవుడిని తెలుసుకోవాలని ఆశ మనలో ఉంది. ఫ్రెండ్స్, దాన్ని ఏమంటే ఒక మాట చెప్పాలంటే ద గాడిష్నెస్ ఆఫ్ మ్యాన్. ప్రతి మానవుడు కూడా దేవుడు తెలుసుకోవాలి, దేవుని పట్ల అవకాశం, దేవుని గురించి అవగాహన మనకు రావాలనే ఆశ మనలో ఉంటుంది. బ్లైస్ పాస్కల్ అనేటువంటి ఒక మంచి సైంటిస్ట్, ఫిజిసిస్ట్, ఆయన ఒకసారి ల్యాబ్ లో కూర్చొని చాలా విషయాలు డిస్కవర్ చేస్తూ ఉంటాడు. 25 సంవత్సరాలు వచ్చినప్పుడు ఈ డిస్కవర్ దట్ దెర్ ఇస్ వాక్యూమ్ ఇన్ ద యూనివర్స్. వాళ్ళ డాడీ వచ్చి అరే లైఫ్ అంటే ఎప్పుడు కూడా డిస్కవరీ కాదు కానీ జీవితం అంటే ఏంటిదంటే దేవుడు తెలుసుకోవాలి అని చెప్పినాడు. దాంతో బ్లైస్ పాస్కల్ వాళ్ళ డాడీకి వెళ్ళి చూసి నవ్వుకుంటా, డాడీ నా వయసు 25 ఇయర్స్, 25 ఇయర్స్ కి దేవుడి గురించి తెలుసుకోవాలని అవసరం లేదు. నీ వయసు 50 ఇయర్స్, నీకు కూడా అవసరం. దేవుడి గురించి అవసరం ఎవరికి అంటే ఓల్డ్ పీపుల్ కి అవసరం, 75 అబోవ్ వాళ్ళకి దేవుడి గురించి ఆలోచన. నీకు నాకు డాడీ అని చెప్తే వాళ్ళ డాడీ వెళ్ళిపోయినట్టు కాము. ఈయనకి 35 వచ్చింది. దాని తర్వాత 35 ఇయర్స్ రాగానే మొత్తం ఏ మాత్రం కూడా హ్యాపీ లేక సాటిస్ఫాక్షన్ లేకుండా చిరాకు పుట్టి ల్యాబ్ లో కూర్చొని లెట్స్ మీ గో అవుట్ అని చెప్పి గుర్రం తీసుకొని గుర్రం మీద వెళ్తా ఉన్నాడు. గుర్రం మీద పోతా ఉంటే ఓల్డ్ బ్రిడ్జ్ వచ్చింది. ఆ బ్రిడ్జ్ దగ్గర రాగానే అక్కడ స్లో డౌన్ అని రాసింది. అది చూసి ఎందుకు స్లో అవ్వాలి అని చెప్పి చాలా ఫాస్ట్ గా పోయినట. ఆ బ్రిడ్జ్ ఒక ఫ్రీక్వెన్సీకి మొత్తం హార్స్ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయ్యి రిజోనెన్స్ ఫామ్ అయ్యి బ్రిడ్జ్ కాస్త కూలిపోయింది. అది కూలిపోతా అంటే కర్ర పట్టుకొని వేలాడుతా ఉన్నాడు. వేలాడుతూ హీ వాస్ షౌటింగ్ ఎట్ ద టాప్ ఆఫ్ హిస్ వాయిస్, సైన్స్ ప్లీజ్ హెల్ప్ మీ అంటున్నాడు. సైన్స్ ఏమాత్రం హెల్ప్ చేయలేకపోతాం. డాడీ ప్లీజ్ హెల్ప్ మీ అంటే డాడీ ఎక్కడ ఉన్నాడు, డాడీ కూడా హెల్ప్ చేయలేకపోతాడు. ఇక ఏమీ లేని పరిస్థితుల్లో ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ హిస్ లైఫ్ ఫ్రెండ్స్ హీ ఈస్ క్రైయింగ్ అవుట్ టు గాడ్, సేయింగ్ దట్ గాడ్ ఇఫ్ యు ఆర్ దేర్ ప్లీజ్ హెల్ప్ మీ, నాకు సహాయం చేయదేమో అని గట్టిగా అరిచినప్పుడు ఆయన చెప్తారు కదా, దిస్ క్రై కేమ్ ఆఫ్టర్ 35 ఇయర్స్, 35 సంవత్సరాల దాకా ఒక్కసారి కూడా దేవుడి గురించి ఆలోచన చేయి నా జీవితంలో, దేవుడి గురించి ఆలోచన చేసేటువంటి అవకాశాన్ని ఆ దేవుడే కలగజేశాడని చెప్తా ఉంటాడు. ఆయన అరవగానే somebody came and gave him help. తర్వాత ల్యాబ్ లో కూర్చొని చాలాసేపు సీరియస్ గా ఆలోచించుకుంటూ ఒక మాట చెప్పాడు. ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? There is a God created vacuum in every human body, human soul. Only God can fill it. ప్రతి మానవుడి జీవితంలో కూడా దేవుడు క్రియేట్ చేసిన ఒక శూన్యం ఉన్నది. ఆ శూన్యాన్ని దేవుడు తప్ప ఈ లోకంలో ఎవ్వరూ నింపలేదు. ఆ శూన్యాన్ని మనం దేనితో నింపుకున్నా కూడా విల్ నాట్ బి సాటిస్ఫైడ్. కొంతమంది ఆ శూన్యాన్ని డ్రగ్స్ తో నింపుకుంటారు, దే విల్ నాట్ బి సాటిస్ఫైడ్. కొంతమంది ఆ శూన్యాన్ని డ్రగ్స్ కాకుండా ఆల్కహాల్ తో నింపుకుంటారు, దే విల్ నాట్ బి సాటిస్ఫైడ్. కొంతమంది సిగరెట్స్ తో నింపుకుంటారు, దే విల్ నాట్ బి సాటిస్ఫైడ్. కొంతమంది పోర్నోగ్రఫీ సైట్స్ చూస్తూ ఉంటారు నాన్ స్టాప్ కింద, దే విల్ నాట్ బి సాటిస్ఫైడ్. ఫ్రెండ్స్, ఏమి చేసినా కూడా విల్ బి నాట్ బి సాటిస్ఫైడ్. ఎందుకంటే ఆ హాలోనెస్ ని లేకపోతే ఆ వాక్యూమ్ ని ఎవరు నింపాలి అంటే దేవుడు తప్ప ఈ లోకంలో నో బడీ కెన్ ఫిల్ దట్ వాక్యూమ్. 25 ఇయర్స్ ఉన్నప్పుడేమో హీ డిస్కవర్ దట్ వాక్యూమ్ ఇన్ ద యూనివర్స్. 35 రాగానే ఆ శూన్యం విశ్వంలో మాత్రమే కాదు నా హృదయంలో కూడా ఉన్నదని చెప్పి డిస్కవర్ చేసినటువంటి గొప్ప వ్యక్తి బ్లైస్ పాస్కల్. ఫ్రెండ్, దిస్ ఈవినింగ్ ఐ వాంట్ టు ఛాలెంజ్ యూ ఆల్సో మై ఫ్రెండ్స్. మీ హృదయంలో ఉన్నటువంటి ఆ శూన్యాన్ని దేనితో నింపుకొని చూడండి. ఇప్పుడు దాకా until you come back to God, friends, you can never feel the satisfaction. You can never be satisfied because only God alone can satisfy. అటువంటి గొప్ప దేవాది దేవుడు మనం జ్ఞాపకం చేసుకుంటాము. ఫ్రెండ్స్, అటువంటి దేవుడు తెలుసుకోవాలని ఆశ మనలో ఉంటా ఉంటే బైబిల్లో మంచి మాట ఏంటి తెలుసా? ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడను. ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనకి తోడై ఉన్నాడు. ఇమ్మనెంట్ అంటే ఇమ్మానుయేల్. ఇమ్మనెంట్ అంటే అర్థం ఏంటిదంటే గాడ్ ఇస్ విత్ us. ఇప్పుడు దాకా పైన దేవుడిని తెలుసుకోవాలని మనం ఆశపడతా ఉంటే ఆ పైన దేవుడు మీకు పైన లేడు కానీ ఆయన ఎక్కడ ఉన్నాడంట అంటే మనతో. ఇమ్మానుయేల్ దేవుడిగా మనతో ఉండగలుగుతాడు యేసుక్రీస్తు ప్రభువారు. 2000 years back, my friends, Jesus Christ came down all the way from heaven. మన కోసం యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మీతో ఉంటానని వాగ్దానం చేయగలటానికి ఈ లోకానికి వచ్చాడు.
యేసు ప్రభు వారి స్టోరీ మనం చూస్తూ ఉంటే చాలా ఎక్సైటింగ్ స్టోరీస్ మనకు కనబడతా ఉంటాయి. ఒక 2 స్టోరీస్ మీకు చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. సాటిస్ఫాక్షన్ గురించి మనం ఆలోచన చేసినప్పుడు బైబిల్లో ఒక వండర్ఫుల్ పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్ పేరు ఏంటంటే జాకియస్. ఈ జాకియస్ ఎవరు అంటే ఒక మంచి ట్యాక్స్ కలెక్టర్, మంచి ఆఫీసర్ అన్నమాట. కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, సిటిఓ అంటే వండర్ఫుల్ జాబ్. ఆ జాబ్ వచ్చిందంటే డబ్బులని మరి ఏమన్నా. ఈ జాబ్ చేసుకుంటూ మనోడు ఎంత డబ్బులు సంపాదించిందంటే ఎన్ని సంపాదించినా కూడా హీఈస్ నాట్ హ్యాపీ, హీఈస్ నాట్ సాటిస్ఫైడ్. ఒక రోజు ఆయనకి పేపర్లో పడేది న్యూస్ ఏంటిదంటే యేసుక్రీస్తు ప్రభువు ఆ మార్గంలో వెళ్తున్నాడు అని అర్థమైంది. అర్థం కాగానే ఈయన వాళ్ళ అటెండెన్స్ పిలిచి యేసు ప్రభువు ఈ మార్గంలో పోతున్నాడుగా మనం చూడాలి అంటే, సార్ చూడడం చాలా కష్టం సార్, ఎందుకంటే చాలా పెద్ద రోషన్ లా కనబడుతుంది, అంతమంది వస్తా ఉంటే యేసు ప్రభు చూడడం అనేది అసాధ్యం. అండ్ దట్ టు జాకియస్ ఇస్ వెరీ షార్ట్ గాయ్, మేబీ 4 feet 5 feet మాత్రమే ఉంటాడు. కాబట్టి యేసు ప్రభుని ఆ యొక్క బీడ్ లో లేకపోతే ఆ యొక్క క్రౌడ్ లో చూడడం అనేది ఇంపాసిబుల్ సార్ నీకు అంటే, జాకియస్ కున్న పట్టుదల ఎట్లాంటిది అంటే, ఐ విల్ సీ డెఫినెట్లీ జీసస్ క్రైస్ట్, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన చూడాల్సిందే అని చెప్పి తనలో ఉన్న డిస్సాటిస్ఫాక్షన్ ఈస్ డ్రైవింగ్ హిమ్ టు జీసస్ క్రైస్ట్. తన డిస్సాటిస్ఫాక్షన్ యేసుక్రీస్తు ప్రభు రేపు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తా ఉంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన చేసిన పని ఏంటిదంటే యేసుక్రీస్తు ప్రభు వారి కంటే కూడా ముందు వెళ్ళిపోయింది. ఫ్రెండ్స్, జాకియస్ గురించి లైఫ్ స్టైల్ ఎట్లాంటిదంటే, తన ఊర్లో తన కాలనీలో తన లైఫ్ స్టైల్ ఎట్లాంటిదంటే ఎవ్రీబడి హేట్స్ హిమ్. ప్రతి ఒక్కరు ఆయన ద్వేషించుకుంటూనే ఉంటారు. కారణం ఏంటిదంటే వాళ్ళ డబ్బులు తీసుకొని వాళ్ళకి ముందే బంగ్లా కడతారు. ఫ్రెండ్స్, మన డబ్బులు తీసుకొని మన ముందే కదా అన్యాయంగా సంపాదించి మన ముందే బిల్డింగ్ కడితే ఎట్లుంటది, అట్లా మనం జీవిస్తా ఉంటే ఎవ్రీబడి స్టార్టెడ్ హేటింగ్ జాకియస్. కానీ జాకియస్ ఉన్న ఆశ ఏంటిదంటే డిస్సాటిస్ఫాక్షన్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ డ్రైవింగ్ హిమ్ టు జీసస్ క్రైస్ట్. మొత్తానికి యేసు ప్రభు కంటే ముందు వెళ్ళి ఒక చిన్న చెట్టు ఉంటే చెట్టు ఎక్కి నిలబడి చూస్తా ఉంటే యేసు ప్రభు వస్తా ఉంటే ఆయనకి దూరం చూస్తా ఉన్నాడు. మొత్తానికి ఫాలో అవుతా ఉంటే మొత్తం క్రౌడ్ వస్తా ఉన్నది. చివరికి జాకియస్ ఎక్కడే చెట్టు పైన ఉన్నాడు అక్కడ కరెక్ట్గా వచ్చి యేసు ప్రభు ఆగిపోయాడు. యేసు ప్రభు కరెక్ట్గా అక్కడ ఆగేసరికి జాకియస్ గుండెలో ఇంకా గుండె చాలా ఫాస్ట్ కొట్టడం ప్రారంభించింది అనుకుంటా. ఆయన చూస్తా ఉంటే ఇంకా అంతకంటే సర్ప్రైజింగ్ థింగ్ ఏంటిదంటే యేసు ప్రభు అలా ఆగడం మాత్రమే కాకుండా ఒకటేసారి ఆ చెట్టుపై చూసి చూడగానే జాకియస్ డైరెక్ట్ ఫేస్ టు ఫేస్, ఐ టు ఐ చూసేసరికి జాకియస్ ఇంకా అర్థం కావట్లేదు. దేవుడు చెప్పిన మాట ఏంటిదంటే, జాకియస్ కమ్ డౌన్ ఇమ్మీడియట్లీ, వెంటనే కిందకి దిగిరా అన్నాడు. ఇమ్మీడియట్లీ. ఫ్రెండ్స్, జీసస్ క్రైస్ట్ తో మాట్లాడుతూ మాట ఏంటంటే హీఈస్ కాలింగ్ బై నేమ్, జాకియస్ కమ్ డౌన్ ఇమ్మీడియట్లీ, ఐ వాంట్ టు డైన్ విత్ యూ అన్నప్పుడు జాకియస్ పరిగెత్తుకుండా దిగి వచ్చి యేసుతో మాట ఏంటిదంటే, యేసు ప్రభువా ఇప్పుడు దాకా నేను ఎవరికైనా అన్యాయంగా డబ్బులు తీసుకుంటే వాళ్ళకి 4 రెట్లు తిరిగి ఇచ్చేస్తాను, అంత మాత్రం కాకుండా ఆస్తిలో సగం భాగాన్ని పేదలకు ఇచ్చేస్తా ప్రభు అని చెప్పి మన స్కిట్లో మనం చూసాం కదా. సగం భాగాన్ని పేదలకు ఇచ్చేస్తాను, ఎవరు అన్యాయంగా తీసుకుంటే వాళ్ళ దగ్గర నేను 4 times తిరిగి చెల్లిస్తాను ప్రభు అన్నప్పుడు యేసు ప్రభు చెప్పి మాట అంటే ఏంటిదంటే అంటే ఐ వాంట్ టు డైన్ విత్ యూ, నేను మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో మీతో పాటు భోజనం చేస్తానని యేసు ప్రభు అంతే. ఆ మాటకి మన లైఫ్ లో ఎంత మార్పు వచ్చిందంటే he was satisfied with that one single word. yes, యేసు ప్రభు వారు మా ఇంటికి వస్తుంటే అంతకంటే నాకేం కావాలని చెప్పి he got a satisfaction. డబ్బులు ఇచ్చేసాడు, 4 times ఎక్స్ట్రా పే చేస్తానని చెప్పాడు, సగం భాగం ఆస్తి ఇచ్చేస్తానని చెప్పాడు. యేసు ప్రభువును ఫాలో అయిపోయి కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ మై ఫ్రెండ్స్ has become a disciple of the Lord Jesus Christ. ఫ్రెండ్స్, సాటిస్ఫాక్షన్ ఎలా వస్తుంది అంటే ఇట్ కమ్స్ విత్ రిలేషన్షిప్ విత్ జీసస్ క్రైస్ట్. ఇంకో మాట మీకు తెలుసు లేదు కానీ ఆ స్టోరీలో బైబిల్ చెప్తున్న మాట ఏంటిదంటే యేసు ప్రభు వారు లాస్ట్ జర్నీ అన్నమాట. ఆ ఎరుకు అనే ప్రాంతం నుంచి ఆయన వెళ్తా ఉన్నాడు. జాకియస్ వాళ్ళ ఊరు దాటి వెళ్ళిపోతాడు. ఒక్కసారి యేసు ప్రభు ఊరు దాటి పోయిందంటే మళ్ళీ తిరిగి రాడు డైరెక్షన్ లో, బికాస్ హీస్ గోయింగ్ టు క్రాస్. ఆయన చనిపోవడానికి వెళ్తుంది కాబట్టి ఆ మార్గంలో వెళ్తా ఉండు. దట్ వాస్ ద లాస్ట్ ఆపర్చునిటీ ఆఫ్ జాకియస్. చివరి అవకాశాన్ని జాకియస్ ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలియకుండానే వదిలిపెట్టుకోకుండా ఉండాలని ఆశపడ్డాడు. ఫ్రెండ్స్, లైఫ్ ఎంత అన్ప్రెడిక్టబుల్ గా ఉంటుందంటే వి డోంట్ నో వెన్ ఇట్స్ గోయింగ్ టు ఎండ్. ఎప్పుడు మన జీవితంలో ఏమైతే మనకు తెలియదు. టైం ఉన్నప్పుడే, అందుకే ప్రభు చెప్పిన మాట ఏంటంటే ఇమ్మీడియట్లీ కమ్ డౌన్, దిస్ ఇస్ యువర్ లాస్ట్ ఆపర్చునిటీ. ఆపర్చునిటీ దాటిపోయిందో ఫ్రెండ్స్ వీ హ్యావ్ టు రిగ్రెట్ అబౌట్ అవర్ లైఫ్. సాటిస్ఫాక్షన్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువుకి ఇంకో స్టోరీ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. నాకు ఇష్టమైన స్టోరీ బైబిల్లో ఉంది. ఈ స్టోరీలో ఏముందంటే యేసు ప్రభువు ఒక టెంపుల్లో ఉన్నారు. ఆయన టెంపుల్ నుంచి బయటికి రాగానే చాలా గందరగోళం జరుగుతుంది. చర్చి బయట ఏం జరుగుతుందో చూస్తే ఒక స్త్రీని పట్టుకొచ్చారు, అక్కడ పడేసారు. పురుషులందరూ రాళ్ళు తీసుకున్నారు. రాళ్ళు తీసుకొని కొట్టి చంపాలని ప్రయత్నం చేస్తారు. యేసు ప్రభు బయటకు రాగానే వాళ్ళు చెప్పిన మాట ఏంటిదంటే, యేసు ప్రభువా ఈ స్త్రీ వ్యభిచారం చేస్తుంటే పట్టుబడింది, మా శాస్త్రం ప్రకారం ఏంటిదంటే రాళ్ళు తీసుకొని కొట్టి చంపాలి, మీరేమంటారు చెప్పండి యేసు ప్రభు అని యేసు ప్రభుని ప్రశ్న. యేసు ప్రభు రాళ్ళు తీసుకొని కొట్టి చంపేసేయండి అని అనుకోండి, చూసావా దేవుడు అయింది కూడా మాతో హత్య చేపిస్తున్నావు అంట.
అట్లా కాకుండా యేసు ప్రభువారు వదిలేసేయండి ఆ స్త్రీ అందరూ అనుకోండి, చూసినావా యేసు ప్రభువా తప్పు చేసిన వాడు శిక్షించలేకపోతున్నావు అంటారు. అట్లా కాకుండా యేసు ప్రభువారు నాకు తెలీదు అన్నారు అనుకోండి, చూసినావా యేసు ప్రభువా నీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి ఈ లోకంలో అంటారు. అది ఎలా ఉంది అంటే ఇట్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ టేకింగ్ అ బుల్ బై ఇట్స్ హార్న్స్. ఒక ఎద్దు పరిగెత్తుకుంటూ వస్తా ఉంటే దాని రెండు కొమ్ములు పట్టుకుని ఆపినట్టుగానే జీసస్ క్రైస్ట్ హ్యాస్ టు ఆన్సర్ ది క్వశ్చన్. యేసు ప్రభువారు ఏ విధంగా ఆన్సర్ చేసినప్పుడు ఈ క్వశ్చన్ కి అనే విషయాన్ని మనం చూడాలి. యేసు ప్రభువారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాస్ లుకింగ్ ఎట్ ద ఉమెన్. ఆమెకి చూస్తా ఉంటే ఆమె తల దించుకొని కనబడతాం. ఫ్రెండ్స్, బైబిల్ మాట ఏంటిదంటే పాపము చేయవాడు పాపానికి దాసుడు. ఈ హూ సిన్స్ ఈజ్ అ స్లేవ్ టు సిన్. ఈ స్త్రీ ఆ వృత్తిలోకి ఎందుకు పోయిందో మనకు తెలియదు, ఎందుకు తను జీవిస్తుందో మనకు తెలియదు, ఎవరైనా బలవంతంగా నెట్టారో మనకు తెలియదు, ఆమెకే ఇష్టమో మనకు తెలియదు. కానీ బైబిల్ చదివితే మనకు అర్థమవుతున్న స్టోరీ ఏమంటేదంటే దట్ ఉమెన్ హేట్స్ సచ్ కైండ్ ఆఫ్ ఎ లైఫ్ స్టైల్. ఆమెకి ఆ జీవితం అంటే ఇష్టం లేదు. షీ హేట్స్. ఎంత హేట్ చేస్తుంది ఆ లైఫ్ స్టైల్ని. ఎంత హేట్ చేసినప్పటికీ కూడా దాని నుంచి బయటికి రాలేకపోతాం. ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్. We see lot of people in this world, my friends. మనందరి జీవితాల గురించి మనం ఆలోచించినప్పుడు కూడా కొన్ని విషయాల్లో మనం మారాలనే ఆశ మనకు ఉన్నా కూడా మనం మారలేకపోతాం. We hate our own lifestyle, but that change is not coming that easily. అంత ఈజీగా మార్పు రావట్లేదు. And people are struggling a lot, my friends. మారాలనే ఆశ మనలో ఉన్నా కూడా మార్పు రాని పరిస్థితి మన మానవుని జీవితం. మైకేల్ జాక్సన్ అందరికి బాగా తెలుసు. 25 years ఏజ్ ఉన్నప్పుడు మైకేల్ జాక్సన్ వండర్ఫుల్ సింగర్, మ్యూజిషియన్, డాన్సర్, ప్రపంచాన్ని మొత్తం మార్చేసి. మనం 25 years ఉన్నప్పుడు ఒకసారి బాల్కనీ చూస్తా ఉంటే చాలా మంది పూర్ పీపుల్ ఉన్నారంట రోడ్డు మీద, చలికి తట్టుకోలేకుంటే వాళ్ళందరూ చూసి అమెరికా లాంటి దేశంలోనే ఎకనామికల్ డిస్పారిటీ కనపడతా ఉంటే ఇక ప్రపంచం అంతా ఎట్లా ఉంటుందబ్బా అని చెప్పి ఆయన చెప్పిన మాట ఏంటంటే ఐ వాంట్ టు చేంజ్ ద హోల్ వరల్డ్. ఈ ఒక్కడే ప్రపంచం మార్చగలుగుతారా అంటే ఎందుకు మార్చలేదని చెప్పి పెన్ తీసుకొని పాట రాసింది. ఏమని అంటే ఐ వాంట్ టు చేంజ్ ద హోల్ వరల్డ్ అని రాసింది ఫస్ట్ లైన్. సెకండ్ లైన్కి మార్పు రావాలి ప్రపంచంలో అంటే ఆ మార్పు ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? ఆన్సర్ రాట్లే మనకి. పెన్ను పడేసి అటే తిరుగుకుండా ఇంట్లోకి వెళ్ళిపోయినాడు. బెడ్రూమ్ లో పోసాక పెద్ద అద్దం ఉందంట, 6 feet అద్దం. ఆ అద్దం ముందు నిలబడి మైకేల్ జాక్సన్ అద్దంలో వ్యక్తి మాట్లాడుతూ ఉంటాడు. జాక్సన్, ఇఫ్ ఐ వాంట్ టు చేంజ్ ద హోల్ వరల్డ్ ప్లీజ్ టెల్ మీ వేర్ ద స్టార్టింగ్ పాయింట్స్ అనగానే ఆన్సర్ వచ్చింది. ఏమని అంటే ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద హోల్ వరల్డ్ లెట్ ద మ్యాన్ ఇన్ ద మిర్రర్ చేంజ్ ఫస్ట్. అద్దంలో కనబడే వ్యక్తి మారితే ప్రపంచం అదే మారుతుంది. కొత్త పాట రాసింది. ఐఎమ్ టాకింగ్ విత్ ద మ్యాన్ ఇన్ ద మిర్రర్, ఐ వాంట్ హిమ్ టు చేంజ్ హిస్ వేస్ అని పాట రాసి రిలీజ్ చేసిన ఆల్బమ్, బ్యాడ్ ఆల్బమ్ ఇన్ ది ఇయర్ 1996. ఇట్ వాజ్ సూపర్ హిట్ మై ఫ్రెండ్స్. 25 years అయిపోయిన తర్వాత ఆయనకి 50 వచ్చినాయి. 50 సంవత్సరాలు చచ్చిపోయాడు. ఆయన బాడీ పోస్ట్ మార్టం చేసి చూస్తే హీ వాజ్ అ డ్రగ్ అడిక్ట్, హీ హ్యాడ్ సెక్స్ విత్ చిల్డ్రన్. ఎంత భయంకరమైనటువంటి పాప జీవితాన్ని జీవించిందంటే ఫ్రెండ్స్, 25 సంవత్సరాల అప్పటికేమో మారాలని ఆశపడ్డాడు. ప్రపంచం మారాలంటే ఆ మార్పు నాతోనే దిగింది కావాలని కోరుకున్నాడు. కానీ 50 వచ్చేదాకా కనీసం మారలే కదా, తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయాడు. ఫ్రెండ్స్, ఎవ్రీబడి మై ఫ్రెండ్స్ ఇన్ దిస్ వరల్డ్ హ్యావ్ ఎ డిజైర్ టు చేంజ్, బట్ లెట్ మీ టెల్ యు మై ఫ్రెండ్ దట్ చేంజ్ విల్ నాట్ కమ్ దట్ ఈజీలీ. అంత ఈజీగా మార్పు రాదు. ఈ ఉమెన్ కూడా మారాలని కోరుకుంది కానీ బిఫోర్ షీ విల్ చేంజ్ మై ఫ్రెండ్ షీ వాస్ కాట్. ఆమె పట్టుబడితే ఏం జరిగింది తెలుసా? 3 విషయాలు జరిగినాయి. నెంబర్ 1 డెమాన్స్ట్రేషన్, నెంబర్ 2 హ్యూమిలియేషన్, నెంబర్ 3 కండెమినేషన్. అందరూ ముందు కూడా డెమాన్స్ట్రేట్ చేశారు, అందరూ కూడా అవమానపరిచారు, అందరూ రాళ్ళు తీసుకుని పొడి చంపడానికి ప్రయత్నం చేస్తారు. అటువంటి సందర్భంలో ఓ మై ఫ్రెండ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆయన ఉన్నాడు. ఆయన వెంటనే వచ్చి మాట ఏంటంటే ఎవరు రాయేస్తారు? అందరు పురుషులందరూ అడిగి ఉంటారు, మస్తు అందరూ వచ్చారు రాలేదు సార్. ప్రభు నేల మీద రాయడంతో ఆరంభించారు. ఆయన రాస్తా ఉంటే వాళ్ళు యేసు ప్రభు మాట్లాడేంటిది? బైబిల్ ఏమంటుందంటే దే ఆర్ ప్రెస్సింగ్. ఆయన ప్రెస్ చేస్తున్నారు అన్నమాట. ప్లీజ్ స్పీక్ అవుట్. ఏం రాస్తున్నా ప్రభు మాట్లాడు అంటే యేసు ప్రభు తలెత్తి మాట్లాడేదంటే ఎవరు రాయేస్తారు? అందరం వేస్తారు సార్. వెరీ గుడ్. కండిషన్స్ అప్లై. ఒకటే కండిషన్, అదేంటిదంటే మీలో పాపము లేని వాడు ఎవడని ఉంటే వాడు ఫస్ట్ రాయేయండి. ఫ్రెండ్స్, మీలో పాపము లేని వాడు ఎవరు ఉంటే వాడు ఫస్ట్ రాయేయండి అంటే పెద్దవాడి దగ్గర మొదలుకొని చిన్నవాడి వరకు ప్రతి ఒక్కరు రాయి పడేసి అక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఈ 2-3 రోజులు మనం చూస్తూ ఉంటాం. మన డాక్టర్ చనిపోయిన తర్వాత ఎంతమంది శంషాబాద్ మొత్తం దే వాంటెడ్ టు కిల్. ఎవరు రాయేస్తారు పోయి అంటే ప్రతి ఒక్కరు వచ్చి రాయేస్తారు. We will hang them. Of course, my friends, the emotions are so high.
ప్రభు అంటాడు కదా, పాపం లేనివాడు రాయండి ఫస్ట్ చూస్తా. ఆ మాటకి పెద్దవాడు దగ్గర నుంచి చిన్నవాడు వరకు ప్రతి ఒక్కడు రాయి పడేసి విత్ ఇన్ నో టైమ్ మై ఫ్రెండ్ ద హోల్ గ్రౌండ్ హ్యాస్ బీన్ క్లియర్. యేసు ప్రభు తల చూసరికే గ్రౌండ్ అంతా ఖాళీ అయిపోయింది. ఇక మిగిలిందని ఎవరంటే ఒక స్త్రీ ఉండిపోయింది. ఒక 100 రాయలు పడేసి వెళ్ళిపోయారు అందరు కూడా. ప్రభు ఆ స్త్రీకి వెళ్ళి చూసుకుంటే, అమ్మా ఎవరైనా రాయి వేసారా? ఎవరు వేయలేసారు రాయి? ఎవరు వేస్తారమ్మా రాయి నీ మీద? రాయేయాలంటే పాపము లేని వాడు రాయేయాలి. ఈ లోకంలో ఎవ్వరు నీ మీద రాయేయలేదు. ఒకళ్ళు వేయాలంటే నేను ఒక్కడిని రాయేస్తాను నీ మీద. ఎందుకంటే పాపము లేకుండా కన్య మరియ గర్భాన జన్మించి ఈ లోకానికి పాపము లేకుండా ప్రవేశించాను, పాపము లేకుండా జీవించాను. నాలో పాపం ఉందని ఎవరు రుజువు చేయలేకపోయారు. పాపల స్నేహితులుగా పిలువబడ్డాను. నేను వచ్చిందే నీలాంటి వారి కోసం అమ్మా అని చెప్పి యేసు ప్రభు వారు ఆమెతో మాట్లాడుకుంటూ, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి, నీకు నువ్వు పాపం చేయకుండా జీవించమమ్మా అని చెప్పి ఆమె జీవితంలో గొప్ప మార్పులు తీసుకొచ్చి యేసు ప్రభు వారు ట్రాన్స్ఫార్మ్ చేసి అక్కడ నుంచి పంపించారు. ఫ్రెండ్స్, ఈ స్టోరీలో మీరు చూస్తూ ఉంటే ఈ స్త్రీనేమో పురుషులు పట్టుకుంటే అందరినేమో దేవుడు పట్టుకున్నాడు. ప్రభు పట్టుకున్న తర్వాత అందరూ కూడా ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఈ స్త్రీ ఒక్కటే ఉండిపోయింది. కారణం ఏంటిదంటే అమంటున్న మాట మనం ఊహించుకోవచ్చు. ఏంటిదంటే ఇన్ని సంవత్సరాలు మారాలి మారాలి అని అనుకున్నాం, కానీ నా జీవితంలో ఏమాత్రం మార్పు రాలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ఐఎమ్ సీయింగ్ ఎ పర్సన్ మోర్ దాన్ ఎ పర్సన్, ఎ గాడ్ హిమ్సెల్ఫ్ నా కళ్ళ ముందు కనబడుతూ నీ పాపాలు క్షమిస్తాను చెప్తున్నప్పుడు ఎక్కడ పోతాం ప్రభు అని యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు వారితో మాట్లాడుకుంటాను, అమ్మా అని పిలుస్తున్నాడు. ఫ్రెండ్స్, ఇంగ్లీష్ బైబిల్ ఏముంటుందంటే జీసస్ దెన్ సెడ్ టు హర్ మదర్. తెలుగులో యేసు ప్రభు ఆ స్త్రీతోని, అమ్మా, జీసస్ క్రైస్ట్ ఈస్ అడ్రస్సింగ్ ఎ ప్రాస్టిట్యూట్ యాజ్ మదర్. ఫ్రెండ్స్, మన జీవితానికి వాల్యూ ఇచ్చేది ఎవరు అంటే ఇట్ ఇస్ గాడ్. మనం మనగా అంగీకరించేది ఎవరు అంటే ఇట్ ఇస్ గాడ్ అండ్ గాడ్ అలోన్. నోబడీ కెన్ యాక్సెప్ట్ us, మై ఫ్రెండ్, జస్ట్ యాజ్ వి ఆర్. నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నాకున్న ఛాలెంజ్ ఏంటంటే నన్నుగా అంగీకరించాలి అబ్బాయి. నా తప్పులు బట్టి కాదు కానీ, శిక్షించడం కాదు కానీ, నన్నుగా అంగీకరించి నా జీవితాన్ని మార్చేవారు ఉంటారు అబ్బా అంటే ఫ్రెండ్స్, యేసు ప్రభు తప్ప ఈ లోకం నాకు ఎవ్వరు కనపడలేదు. ఈవెన్ మై మదర్ ఆల్సో unable to accept me because my lifestyle is like that. Because I had a wicked lifestyle. మన హార్ట్ అందరిది అట్లే ఉన్నది. ఎవరు కూడా అర్థం చేసుకోలేకపోతాం, ఎవరు యాక్సెప్ట్ చేసుకోలేకపోతాం. బట్ ఓన్లీ గాడ్ ఫ్రెండ్స్ హ్యాస్ యాక్సెప్టెడ్ మీ జస్ట్ యాజ్ ఐ యామ్. ఈ స్టోరీని విన్నప్పుడు ఐ వాజ్ రియల్లీ ఎక్సైటెడ్. మనం చెప్పిన తమ్ముడు కూడా తన సాక్ష్యంలో యేసు ప్రభు ఒక ప్రేమ గురించి చెప్పినప్పుడు ఐ వాజ్ రియల్లీ ఎక్సైటెడ్. నేను కూడా యేసు ప్రభు ఒక ప్రేమ చెప్పినప్పుడు, సుధీర్, యేసు ప్రభు నిన్నుగా యాక్సెప్ట్ చేసి నీ జీవితాన్ని మారుస్తారన్నప్పుడు ఐ వాజ్ రియల్లీ ఎక్సైటెడ్. అయితే నాకున్న మంచి ప్రశ్న ఏంటిదంటే, కొంచెం ఇంజనీరింగ్ చదువుతున్నాను కదా, ఆ టైంలో చదువుకోతున్నాను కాబట్టి ఒక ప్రశ్న అడిగిన. ఆ ప్రశ్న ఏంటిదంటే, అన్న నువ్వు బాగా చెప్పినావు కానీ ఆ రోజు అంటే యేసు ప్రభు వారు అక్కడ ఉన్నారు కాబట్టి పాపములను రాయండి రా అంటే ఎవరు రాయకపోయాడు. ప్రభు అక్కడ ఉన్నాడు కాబట్టి నీ పాపాలు క్షమించబడుతున్నాయి అన్నాడు. ఇప్పుడు దాకా ఆ మాట చెప్పిన వాళ్ళు ఎవరు లేరు, నీ పాపాలు క్షమించబడుతున్నాయి. మరి ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడప్ప? ఆయన చనిపోయాడు, 3వ దినాన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. చరిత్రలో ద ఫస్ట్ పర్సన్ పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరిగి వస్తానని చెప్పాడు యేసు ప్రభు వారు. కాబట్టి అటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ 2000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నా జీవితాన్ని మార్చగలుగుతారా? మార్చలేరా? ఫ్రెండ్స్, ఐ కాల్ దిస్ క్వశ్చన్ యాజ్ $1 million question. Can Jesus Christ change my life even tonight? If that is your question, my friend, the answer is yes and yes. Jesus Christ can change anybody's life, even tonight also, my friends. He can change your life. He can bring you satisfaction that you are looking forward, my friends. ఏ విధంగా యేసు ప్రభు వారు నీ జీవితాన్ని, నా జీవితాన్ని ఈ రాత్రి కూడా మార్చగలుగుతారు అంటే, let me tell you a small story, my friends, and then close. మాకు 2 పిల్లలు ఉన్నారు. మా పాప చాలా చిన్నగా, బాబు చిన్నగా ఉన్నప్పుడు LKG చదువుతున్నాడు. మా వాడికి ఒక మంచి కార్ కొన్నా, రెడ్ కార్. ఆ కార్కి రిమోట్ కంట్రోల్ ఉంటుంది. 2 బటన్స్ వస్తే కారు ముందుకి వెనకపోతుంది. ఇక మావాడు మంచి కార్లో ఆడుకుంటాడు. అదే ఈ కారు మన ఇంట్లో ఆడుకోవాలంటే మావాడు మంచిగా ఆడుకుంటే సూపర్ ఉన్నట్టు. ఒక రోజు ఇంటికి రాగానే పెద్ద గొడవ అవుతుంది. ఏమైతుందబ్బా అంటే, మా ఇంటి పక్కన డాక్టర్ గారు ఉంటారు, ఆ మంచి గొడవ పెడుతుంది. సుధీర్ గారు కరెక్ట్ టైంకి వచ్చారండి, మీ బాబుని పెంచడం నేర్చుకోండి సార్ మీరు మగపిల్లల్ని. ఏం చేసినట్టే మా వాడు అంటే, మీ వాడికి కోపము, ద్వేషము, మీ వాడికి అసూయ ఇన్ని ఉంటాయండి LKG చదివేవాడికి. ఎందుకుంటా సార్ అంటారు. యేసు చెప్పింది కదా, పాపం లేనివాడు ఎవడు ఈ లోకంలో వాడు మా బచ్చా LKG అయినా ఒకటే. ఏం చేసిండే మా వాడు అంటే, ఏం చేసిండ? రెడ్ కార్ కొన్నారా? ఎంతైంది? 200 అయింది మేడం. మా అబ్బాయి
ఒకటే గొడవ పెడతాడు. సుధీర్ అంకుల్ 2 కార్లు కొనేడు జానికి, నువ్వు కొను మమ్మీ, నువ్వు కొను అంటే నా స్థాయి కొంచెం లెవెల్ ఎక్కువ కదా అని చెప్పి నేను 3,000 పెట్టి కాదు. ఆ కార్కి మస్తు బటన్స్ ఉంటాయి, ముందుకి వెనక్కి సైడ్కి గాలి ఎగురుతుంది. అది చూసేసరికి మీ అబ్బాయి తట్టుకోలేకపోయాడు. ఇంట్లో వస్తాడు, బయటికి పోతాడు. ఈ రోజు మొత్తం కారు పట్టుకొని కింద పడేసి పలకొట్టి ఇంట్లో కొనుక్కోపోయాడు. అడగండి కావాలంటే మీ అబ్బాయిని, ఎలా జారి కారు పడేసినావా, పలగొట్టినావా అంటే మా వాడు తల దించుకున్నాడు. మాట లేదు, తల దించుకొని మాట్లాడుకుంటున్నాడు అంటే నాకు అర్థమైపోయింది. ఆ రోజు యేసుప్రభు ముందు ఆ స్త్రీ అట్లే ఉండిపోయింది. ఎవరు చేసినా ఒకటే ఈ పాపం, ఈ పాపం గొప్పది అంటే తక్కువ ఏం లేదు, యేసుప్రభు దృష్టిలో అన్నీ ఒకటే. తల దించుకున్నాడు అంటే నాకు అర్థమైపోయింది తప్పు చేసి. కానీ మా అబ్బాయి మంచోడా చెడ్డోడా? చెడ్డోడే కానీ చాలా మంచోడు. ఎందుకు చెడ్డోడు అంటే తప్పు చేసాడు కాబట్టి చెడ్డోడే. ఎందుకు మంచోడు అంటే తప్పు చేసిన డాడీ, నువ్వు తప్ప నన్ను కాపాడేవాడు ఎవరు లేడని చెప్పగా చెప్పాడు. అదంతా ఉండదు, అంత ఈజీ కాదు. నీ హృదయంలో ఏం జరుగుతుందో అనేది చెప్పినా కూడా యాక్సెప్ట్ చేయడం అంత ఈజీ కాదు. నాట్ దాట్ ఈజీ. ఎవరైనా ఎస్ దిస్ ఈజ్ మై లైఫ్ అంటే గుడ్ న్యూస్. అందుకే మార్టిన్ లూథర్ ఏమంటాడంటే రికగ్నైజేషన్ ఆఫ్ సిన్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ సాల్వేషన్. నేను పాపి నేను గుర్తిస్తేనే మోక్షానికి అదే మొదలుపెట్టు. మా వాడు గుర్తించాడు, మా డాడీ తప్ప ఎవడు కాపాడని గుర్తించాడు. ఇప్పుడు మన హీరోలా వచ్చినాం కదా, ఇప్పుడు ఏం చేయాలంటే నా దగ్గర కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. 2 ఆప్షన్స్, 3 ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే మేడం కాలు పలగొడతాం, ఎవరికైనా చెప్పుకోపోవాలి, ఆ మాట లేదు. సెకండ్ ఆప్షన్ మేడం కాలు పలగొట్టిన వాడే కాబట్టి వాడిని అడగండి అంటావా, వాడేమాడుతూ వాడేమిస్తారు ఏమీ లేడు. థర్డ్ ఇంపార్టెంట్ ఆప్షన్ అది మిగిలింది ఏంటిదంటే మేడం ఎక్స్ట్రీమ్లీ సారీ మేడం, ఎక్స్ట్రీమ్లీ సారీ, ఇంకోసారి మా ఆవిడ చెప్పి ఈ పని చేయకుండా నేను చూసుకుంటాను, మీకు ఎలా దయచేసి అంటనా, అస్సలు కుదరదు. ఇక మిగిలిపోయిన ఆప్షన్ ఏంటిది, కొత్త కారు కొనియాలి. కొత్త కారు ఎంత అయింది? కొత్త కారు 3,000. 3,000 అంటే మాకు చాలా ఎక్కువ సార్. ఈ పక్కన మా అబ్బాయి చూస్తేనేమో 3,000 ఉంది, అబ్బాయి ముందు నాకు అనిపిస్తుంది. ఈ పక్కన మనం చూస్తే 3,000 ఇస్ వెరీ హై కాస్ట్ ఫర్ మీ. ఇంట్లోకి పోయి అది అక్కడ ఇక్కడ డబ్బులు అన్ని తీసి వసూలు చేసేసి మొత్తం 3,000 అయినాయి. అమ్మయ్య 3,000 అయినాయి అబ్బా అని చెప్పి మా అబ్బాయిని చూసుకుంటేనే ఆ 3,000 పెద్ద ఇష్టంగా నాకు కనపడలేదు. మొత్తానికి ఆమెకి ఇచ్చేసి ఆ 3,000 లెక్క పెట్టుకొని మూతి తిప్పుకొని వాళ్ళ ఇంట్లో పోయింది. పోయేటప్పుడు డోర్ వేసుకుంటుంది నా ముఖాన్ని మీద. అపార్ట్మెంట్ కదా, మా ఇంటి డోర్ ఉంటుంది, నేను డోర్ వేసి పడేసినాము. ఇద్దరు డోర్లు వేసినప్పుడు అర్థం ఏంటిదంటే ఇక జీవితంలో ఎప్పుడు దాని గురించి ఆ మాట్లాడదు నేను మాట్లాడదు. ఇట్ హ్యాస్ బీన్ సెటిల్డ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఇక మిగిలినలేదమ్మా అంటే మావాడు నీకు చెప్పినారా, మన ఇంట్లో మన కారుతో ఆడుకోరు అంటే నీకు వాళ్ళ కారు వీళ్ళ కారు, అది పలకుంటు ఇది పలకుంటు అని చెప్పి దగ్గర పోతాడు. వాడు భయం తీసుకుంటాడు, మా డాడీ కొడతానేమో అని చెప్పి దగ్గర దాకపోయి నా చేయి తీసుకొని కొడతానికి వెళ్ళిపోయేసరికి వాడు ఒలిగిపోతాడు. అక్కడ దాకపోయి జానీ కమాన్, వాడు అర్థం కాదు మా డాడీ కింద జానీ కమాన్ అంటాడు. వాడికి ఇంకా అర్థం కావట్లేదు. నేనే పోయి కొంచెం నా స్థాయి దిగి కిందకు వంగి వాడిని ఎత్తుకొని ముద్దు పెట్టుకొని కౌగులించుకొని డోంట్ వరీ జానీ, యువర్ డాడీ హ్యాస్ పేడ్ ద ప్రైస్. దీని వేళ మీ డాడీ చెల్లించాడు. ఫ్రెండ్స్, ఈ స్టోరీలో 2 things జరిగాయి. నెంబర్ 1, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ పేడ్ ద ప్రైస్. సెకండ్లీ ఐ హావ్ విల్లింగ్ టు ఫర్గివ్ మై సన్. దీనిలో ఇది ముందు వస్తుందా అది ముందు వస్తుందా? ఆమెను అక్కడ నిలబెట్టి అమ్మా రైట్ తీసుకో రైట్ తీసుకో జానీ కమాన్ లెట్స్ ఎంజాయ్ అంటే ఎట్లుంటది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు పే ద ప్రైస్. ఇది చేసిన తర్వాతనే మీ అబ్బాయి ఏం చేస్తావు మీ ఇష్టం. ఫ్రెండ్స్, ఆఫ్టర్ ఆల్ మా అబ్బాయి కోసం కొంచెం కష్టమైన 3,000 గంటలు నేను ఇష్టపడితే థింక్ అబౌట్ అవర్ గాడ్. దేవాది దేవుడిని జ్ఞాపకం చేసుకుని మానవులందరూ పాపంలో జీవిస్తున్నారని, మానవులందరూ కూడా నరకాన్ని పంపించకుండా దేవుడు చేసిన గొప్ప విషయం ఏంటిదంటే ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమని చెప్పే దేవాది దేవుడు కన్య మరియ గర్భాన్ని జన్మించగలడానికి ఈ లోకానికి వచ్చాడు. హీ పేడ్ ద ప్రైస్. ఇంత గొప్ప విశాలమైనటువంటి ప్రపంచం ఉంచుకొని కూడా ఏమీ లేదు వాడిగా పశువుల తొట్టిలో పడుకోబెట్టుకోవడానికి యేసుప్రభువు వచ్చాడు. హీ పేడ్ ద ప్రైస్. దేవాది దేవుడు కూడా శిష్యులకు మురికి పాదాలకు అడిగిండు. హీ పేడ్ ద ప్రైస్. 30 long years వాళ్ళ డాడీ మమ్మీ ఉంటే వాళ్ళ ఇంట్లో ఉంటే కార్పెంటర్స్ బెంచ్ మీద పనిచేసాడు. హీ వాస్ పేయింగ్ ద ప్రైస్. ఇవన్నీ కాకుండా మై ఫ్రెండ్స్, అల్టిమేట్ గా హీ పేడ్ ద ప్రైస్ ఆన్ ద క్రాస్. యేసు బట్టలన్నీ తీసేసారు, 2 హ్యాండ్స్ కట్టేశారు. ఒక పెద్ద హంటర్ తీసుకొని కొడతాం ప్రారంభించారు రోమన్స్. ఆ హంటర్ చివరి 2 హుక్స్ ఉన్నాయి, అది తీసుకొని ఈ మీద కొట్టాలి. చెయ్యి మీద కొడతా పర్లేదు, చెయ్యి కాపాడుతుంది, మొత్తంగా ఆదరిస్తుంది. కానీ బ్యాక్ ఇస్ ఎ వెరీ సెన్సిటివ్ పార్ట్. నా బ్యాక్ దగ్గర ఆ చెయ్యి వెళ్ళిపోతుంది. 2 హ్యాండ్స్ కట్టేశారు. యేసు ప్రభు వీక్ మీద ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టాలి, 39. ప్రతి దెబ్బ తగులుతా ఉంటే అదే డైరెక్షన్ కొట్టి బయటకు తీస్తా ఉంటే హంటర్ని
ఫ్రెండ్స్, రక్తంతో పాటు వచ్చే మాంసం బయటకు వచ్చేస్తాం. వదకు తేబడిన గొర్రెపిల్ల ఎంత మౌనంగా ఉంటుందో యేసుప్రభు అంతే మౌనంగా ఉంటున్నారు. ఒకడు భూమిని దున్నుతా ఉంటే భూమి ఎలా బయటకు వస్తుందో అట్లా యేసుప్రభు రక్త మాంసం బయటకు వస్తూ ఉంటే యేసుప్రభు మౌనంగా భరిస్తున్నారు. కారణం ఏంటిదంటే హీ వాజ్ పేయింగ్ ద ప్రైస్. రక్తం చిందించకుండా పాప క్షమాపణ జరగదు. ఆ రక్తం ఎవరిదే ఉండాలంటే పరిశుద్ధుని యొక్క రక్తమే ఉండాలి. ఆ పరిశుద్ధులైన వ్యక్తి ఎవరు అంటే ఈ ప్రపంచంలో ఎవరు లేరు. కాబట్టి దేవుడే శరీరధారిగా వచ్చి పాపం లేకుండా ప్రవేశించి మన అందరి కోసం కూడా తన విలువైన రక్తాన్ని కార్చాల్సిందే. అండ్ హీ వాజ్ పేయింగ్ ద ప్రైస్ ఇన్ ద ప్రాసెస్. ముళ్ళ కిరీటం బట్టి ప్రెస్ చేసి రక్తం కారిపోతా ఉంటే నీ ఆలోచనతో నా ఆలోచన చేసి తప్పును బట్టి యేసుప్రభువు శిక్షించబడ్డారు. ఫ్రెండ్స్, ఒకడైతే దగ్గరకు వచ్చి దేవాది దేవుడు ముఖం పెట్టి ఉమ్మేసి, ఫ్రెండ్స్, జీసస్ క్రైస్ట్ వాస్ అబ్సల్యూట్లీ సైలెంట్. ఆయన గుణ ఇంకో పేరేం తెలుసా? సైలెంట్ సఫరర్. మౌనంగా భరించాడు. పిడుగులతో ముఖాన్ని గుద్దినా కూడా హీ వాజ్ సైలెంట్. ఆయన మీద సిలువ పెట్టి మోసుకుంటూ వెళ్ళమంటే మోసుకుంటూ వెళ్తా ఉంటే పబ్లిక్ గా డెమాన్స్ట్రేట్ చేశారు, పబ్లిక్ గా హ్యూమిలియేట్ చేశారు, పబ్లిక్ గా ఖండం చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఆ రోజు వ్యభిచారం పట్టుబడిన స్త్రీ జీవితం మనం ఆలోచించినప్పుడు ఆమె చేసిన పాపాన్ని పబ్లిక్ లో డెమాన్స్ట్రేట్ చేశారు, హ్యూమిలియేట్ చేశారు, ఖండం చేస్తూ ఉంటే యేసుప్రభు ఆపిడు. కానీ ఈ రోజు అందరి పాపాల కోసము యేసుప్రభు ఆ డెమాన్స్ట్రేషన్ తానే తీసుకున్నాడు, ఆ అవమానం తన మీద వేసుకున్నాడు, ఆ నింద తన మీద వేసుకొని మనందరి నిమిత్తంలో మనందరి పక్షాన ఫ్రెండ్స్ యేసుప్రభు వారు పాపానికి శిక్ష మరణం కాబట్టి నీ మీదకి నా మీదకి రావాల్సినటువంటి ఆ మరణాన్ని, ఆ శాపాన్ని తన మీద వేసుకొని యేసుప్రభు వారు మనందరి కోసం సిలువ ఎక్కగలటానికి ఇష్టపడ్డాడు. హీ వాజ్ పేయింగ్ ద ప్రైస్. అక్కడ పడకబోయారు. ఏ వేరుగుండా అయితే మాక్సిమం బ్లడ్ ప్రవహిస్తుందో దాంట్లో మేకులు పంపించి ఆకాశ నేలకు మధ్యలో దేవాది దేవుడిని వేలాడ తీసి ఆ సైనికులందరూ ఎగతాళి చేసుకున్నాడు. ఈ ప్రశ్న ఏంటి తెలుసా? లాస్ట్ ఛాలెంజ్. యేసుప్రభువా, ఈ లోకంలో నువ్వు ఉన్నప్పుడు చాలా గొప్ప కార్యాలు చేసినావు. చచ్చిపోయిన వాళ్ళను బతికించినావు, గుడ్డి వాళ్ళ కళ్ళు ముట్టి స్వస్థపరిచినాం, పక్షపాతం వచ్చిన వాళ్ళని ముట్టి స్వస్థపరిచినాం, కుష్ఠవ్యాధి వాళ్ళు వస్తే మేము దూరం వెళ్ళిపోతుంటే నువ్వు దగ్గరికి వెళ్ళి వాళ్ళు ముట్టుకొని స్వస్థపరిచినాం. నీ మాటలో జీవం ఉన్నది. నువ్వు మాట్లాడుతుంటే 3 దినాలు కూడా మనుషులు అట్లనే వింటూ వెళ్ళిపోయారు. యూ హ్యావ్ ద వర్డ్స్ ఆఫ్ లైఫ్. ఇన్ని గొప్ప కార్యాలు చేసిన దేవుడు గారు ఉన్నావు కాబట్టి మా అందరి కోసం లాస్ట్ ఛాలెంజ్ చేస్తే బాగుంటుంది. ఒక మిరకల్. ఆ మిరకల్ ఏంటిదంటే ఆ సిలువ దిగి నువ్వు వచ్చినావంటే ఆ మిరకల్ నేను చూసి నిజంగా నువ్వు దేవుడు అని చెప్పి ఆరాధిస్తామని సవాల్ విసిరితే జీసస్ వాజ్ సైలెంట్ ఆల్సో. వై? వచ్చిందే ప్రాణం పెట్టగలడు, వచ్చిందే నా రక్తాన్ని కార్చగలటాడు, ఈ లోకానికి వచ్చిందే నా ప్రాణాన్ని పెట్టి నీ ప్లేస్లో నేను చనిపోవడానికి ఈ లోకానికి వచ్చానని యేసుప్రభు వారు మన అందరి కోసం కూడా హీ డైడ్ ఆన్ ద క్రాస్. అంత మాత్రం కాకుండా 3వ దినాన యేసుక్రీస్తు ప్రభు వారు మరణాన్ని జయించి తిరిగి లేసి మృత్యుంజయుడిగా తను చేసిన కార్యము అది అంగీకరించబడిందని ప్రపంచానికి మొత్తాన్ని కూడా డెమాన్స్ట్రేట్ చేసినటువంటి ఆ గొప్ప దేవుని యొక్క ప్రేమ ఈ రాత్రికాల సమయంలో ఎంతోటి బండ హృదయాన్ని కూడా కరిగింపచేస్తుంది. ద లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మై ఫ్రెండ్స్ కెన్ మెల్ట్ ఎనీ హార్డ్ హార్ట్. నా హృదయం ఇంత కఠినంగా ఉందని నువ్వు అనుకున్నా కూడా యువర్ హార్ట్ విల్ బీ మెల్టెడ్. హృదయాన్ని మార్చే దేవుడు మన దేవుడు. హృదయ అంధకారంలో పాపాన్ని తొలగించేవాడు దేవాది దేవుడు. ఈ సత్యం నేను విన్నప్పుడు మై ఫ్రెండ్స్, at the age of 17 or 18 years I was really excited. You know why? నేను పుట్టక ముందే యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఆ ట్రాన్సాక్షన్స్ ని కంప్లీట్ చేసాడు. మా బాబు కోసం నేను 3,000 ఇచ్చి డోర్ ఎలా కొట్టేశాను ఆ ముఖం మీద. ఇది ఎప్పటికీ మాట్లాడదమ్మా, ఐ పేడ్ ద ప్రైజ్ అన్నట్టుగానే మనం పుట్టక ముందే యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి హీ పేడ్ ద ప్రైజ్ ఆన్ ద క్రాస్. ఇక దాని గురించి ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు మై ఫ్రెండ్స్. ఇట్ వాజ్ అ హిస్టారికల్ యాక్ట్. జీసస్ క్రైస్ట్ డైయింగ్ ఆన్ ద క్రాస్ ఇస్ అ హిస్టారికల్ యాక్ట్. ఆ పాపం శిక్ష ఆయన తీసుకున్నాడు. ఇక దానిలో నువ్వు చేసేది ఏమీ లేదు. చేయాల్సిందల్లా ఏంటిదంటే మా బాబులాగా విశ్వాసం ఉంచి, డాడీ నువ్వు తప్ప నాకు సహాయం ఎవరు లేరు డాడీ అన్నప్పుడు ఫ్రెండ్స్ నా లైఫ్లో కూడా యేసుప్రభు నువ్వు తప్ప నాకు ఎవరు లేరు అని యేసుప్రభు వారు విశ్వాసం ఉంచినప్పుడు ఆ గొప్ప యేసుక్రీస్తు ప్రభు వారు నా జీవితాన్ని మార్చేసి నన్నుగా అంగీకరించి నా పాపాన్ని తీసివేసి కొట్టివేశాడు. ఫ్రెండ్స్, ఎంత గొప్ప కార్యాలు చేశాడంటే పడమటికి తూర్పు ఎంత దూరంగా ఉంటుందో నీ పాపంలో నీ ఉండి అంత దూరపరిచి ఉన్నానని ప్రభు చెప్పాడు. నీ పాపం నువ్వు ఎన్నటికీ కూడా నేను జ్ఞాపకం చేసుకోలేను అని ప్రభు చెప్తున్న మాట జ్ఞాపకం. ఫ్రెండ్స్, అటువంటి గొప్ప దేవాది దేవుడు ఈ రాత్రికాల సమయంలో మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు ఈ క్రిస్మస్ దినాన అంటే ఫ్రెండ్స్ హంబుల్గా ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించి నా హృదయంలోకి రండి ప్రభువా, నా పక్షాన్ని మీరు చనిపోయారు కాబట్టిగా నేను చేయాల్సిందల్లా ఏంటిదంటే విశ్వాసం ఉంచుతున్నాను, నన్ను క్షమించండి ప్రభు అని హంబుల్గా ప్రభు దగ్గర వచ్చి క్షమాపణ కోరుకుంటే ఆ దేవుడు ఎంత ఘోర పాపినైనా కూడా హీ కెన్ యాక్సెప్ట్ us just as we are. మదర్, ఫాదర్ ఫ్రీడాన్ని పిలిచి మన దేవుడు అంగీకరించుకోవటానికి ప్రభు ఆశపడతాడు.
అమెరికాలో ఒకసారి ఒక హార్డ్ పర్సన్ని జైల్లో వేసారంట. వాడు భార్యను కొట్టి, పిల్లల్ని కొట్టి, అపార్ట్మెంట్లో అందరిని కొట్టి భయంకరంగా జీవిస్తుంటే వాడికి 7 years జైలు శిక్ష వేసారంట. ఎవడు మారని వాళ్ళ కాళ్ళని మొత్తం తీర్మానం చేసి పడేసి జైల్లో ఉన్న తర్వాత అటువంటి హార్డ్ కోర్ పర్సన్ జీవితంలోకి యేసుక్రీస్తు ప్రభువారు ప్రవేశించారు. యేసు ప్రభువారు జీవితాన్ని మార్చేశారు. ఫ్రెండ్స్, వాడి హృదయాన్ని మారిపోయింది యేసు ప్రభువారు ద్వారా. వాడి హృదయం మారిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఒక లెటర్ రాసిండంటే వాళ్ళ భార్యకి. ఏం రాసిండంటే, నేను ఎల్లుండి రిలీజ్ అవుతా ఉన్నాను, దయచేసి నన్ను క్షమిస్తే మీరందరూ కూడా జైలుకి వచ్చి నన్ను యాక్సెప్ట్ చేయండి అని రాసి. ఉత్తరం ఇంటికి పోయింది కానీ ఎవరు రాలేదు. ఒకవేళ మీరు రాకపోతే మీరు బస్సులో వెళ్తా ఉంటా, మన ఇంటి బాల్కనీ బయట రెడ్ రిబ్బన్ కట్టండి ఒకటి. ఆ రెడ్ రిబ్బన్ కడితే నాకు ఏమర్థమైంది అంటే నన్ను మీరు క్షమించారు అని అర్థమవుతుంది. బస్ దిగి ఇంట్లోకి వస్తా అని. వీళ్ళు రాలేదు, ఏం చేయలేదు, రిలీజ్ అయిండు, బయట ఎవరు లేడు. ఒక్కడే బస్ ఎక్కిండు, టికెట్ కొనుక్కున్నాడు. బస్సు చాలా ఫాస్ట్గా పోతుంది, టెన్షన్ పడుతూ ఉండి ఎవరు రాలేదని చూస్తూ ఉంటే మొత్తానికి ఇంటి దగ్గర వచ్చింది. ఈ 7 సంవత్సరాల్లో చెట్లు పెరిగిపోయినాయి, అపార్ట్మెంట్ పెరిగిపోయినాయి, ఇల్లు సరిగ్గా కనపడలేదు మనవాడికి. చివరికి బస్ డ్రైవర్ చెప్పాడు మెల్లగా పోనీరా అంటే వాడు మెల్లగా పోనిస్తా ఉన్నాడు. ఒక దగ్గర టర్నింగ్ వస్తే ఇల్లు కనపడుతుందని చెప్పాడు. టర్నింగ్ రాగానే టు హి సర్ప్రైజ్ మై ఫ్రెండ్స్, యు నో వాట్ హ్యాపెండ్, ఆ స్ట్రీట్ మొత్తం రెడ్ కలర్లో ఉందట. అన్ని రెడ్ రిబ్బన్స్, రెడ్ యాప్రాన్స్, రెడ్ బెలూన్స్, అపార్ట్మెంట్స్కి, చెట్లకి, ఇంటికి మొత్తం రెడ్ కట్టేసి. అది చూసి బస్ డ్రైవర్ బ్రేక్ కొట్టినంట, మనం బయటికి దిగట ఆశ్చర్యపోతాడు. అరే, ఒక రెడ్ రిబ్బన్ కట్టండి నాకు క్షమిస్తే అంటే స్ట్రీట్ మొత్తం రెడ్ చేసి పడేసి బాగా చూస్తూ ఉంటే వాళ్ళ పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి, డాడీ గెట్ డౌన్ ఫ్రమ్ ద బస్, వీఆర్ ఫర్ గివింగ్ డాడీ అంటే ఆయనకి ఇంకా అర్థం కావట్లేదు. వాళ్ళ భార్య వచ్చిందంట, ఏమండి దయచేసి కిందకు రండి, అపార్ట్మెంట్ వాళ్ళు మేము అందరం కూడా మిమ్మల్ని క్షమించేసాం, ప్లీజ్ గెట్ డౌన్ ఫ్రమ్ ద బస్, యూ విల్ యాక్సెప్ట్ యూ జస్ట్ యాజ్ యు ఆర్. ఫ్రెండ్స్, ఈ రాత్రికాల సమయంలో ద హోల్ హెవెన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ అస్. ద హోల్ హెవెన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ అస్ విత్ అ రెడ్ కలర్, మై ఫ్రెండ్స్. కారణం ఏంటిది అంటే యేసు ప్రభువు యొక్క రక్తంలో ప్రతి పాపాన్ని యేసు కడిగేసాడు. కాబట్టి ఈ రాత్రికాల సేవలో మనం చేయాల్సిందల్లా ఏంటిదంటే, ఇఫ్ యూ కెన్ గెట్ డౌన్ ఫ్రమ్ యువర్ బస్, మీ జీవితంలో నుంచి మీరు బయటకు వచ్చి ఇప్పుడు దాకా ఒక లైఫ్ స్టైల్ జీవిస్తున్నాం ప్రభు, ఇప్పుడు మీరు రండి ప్రభు అని మనం కోరుకుంటే ఆ యేసుక్రీస్తు ప్రభు మన జీవితాన్ని మార్చేసి మనం క్షమించి నూతన వ్యక్తిగా తయారు చేసి ఈ లోకంలో మనం మార్పు చెందిన వారంగా మాత్రమే కాకుండా సమృద్ధమైన జీవితాన్ని ఇవ్వడం మాత్రమే కాకుండా మనం చనిపోయిన తర్వాత నిత్యము కూడా ఆయనతో జీవించగలటానికి యేసు ప్రభు వారు గొప్ప మార్గాన్ని మన కోసం సరళం చేసి పెట్టాడు. ఈ గొప్ప సత్య సువార్త నాకు వద్దు అనుకున్న వారికి దేవుడు గొప్ప నరకాగ్నిని ముందుగానే సిద్ధపరిచి ఉంచాడు. కానీ ప్రభు యొక్క ఆశ ఏంటిదంటే, మనమందరం నిత్య నరకాగ్నికి పోకుండా ప్రభువేపు ఆకర్షించబడి ప్రభుతో జీవించి ఈ లోకంలో సంతోషంగా ఆయనతో పాటు నిత్యరాజ్యంలో ఆయనతో పాటు జీవించాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. ఒక నిమిషం కళ్ళు మూసుకుని